హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి. ఈరోజైతే గౌరీ తదియా అండి. నైవేద్యం కోసం నేనైతే ఈ ఐటమ్స్ చేశాను. బొగ్గుల పైననే చేశానన్నమాట. ముందుగా అయితే ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక కప్పు బియ్యము, ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాను. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్వీట్ పొంగల్, కార పొంగల్ చూపిస్తాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటినైతే కుక్కర్లోకి వేసుకోవాలి. 2 కప్స్ తీసుకున్నాం కదా మనము, దానికైతే ఇప్పుడు 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా రెండింటికి కలిపి ఒకటేసారి పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందన్నమాట. దాంట్లో కొంచెం తీసి స్వీట్ పొంగల్, తర్వాత హాట్ పొంగల్ చేసేసుకోవచ్చు. అందుకని ఇలా ఒకేసారి పెట్టేశాను నేను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కచ్చకాయల కోసం అయితే గోధుమ పిండి వేసుకున్నాను 1 కప్పు. తర్వాత వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా రవ్వ వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్నాను. ఇలా ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. చేతిలో కొద్దిగా ఆయిల్ పెట్టేసి కలిపి పెట్టేసుకోవాలి ఒక 20 మినిట్స్ దాకా. ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే నేను వేరుశెనగ తీసుకున్నానండి. పల్లీలను వేయించి పౌడర్ చేసుకున్నాను. 1 కప్పు పల్లీల పౌడర్కి 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. దాంట్లోనే ఇలాచీ వేసుకొని ఇలా చేసి పెట్టేసుకున్నాను స్టఫింగు. ఇంతలోపు కుక్కర్ అయితే అయిపోయింది మనకు. ఇలా ముందుగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకు బియ్యం పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి, స్మాష్ చేసుకోవాలన్నమాట. మనకు పూర్తిగా మెత్తగా అవ్వాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు విధంగా ఇలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను చక్కెర పొంగల్ చూపిస్తాను. దీంట్లో అయితే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కాజు, ఎండు ద్రాక్ష, ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా 2 or 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. స్వీట్ ఎక్కువగా తినరు, అందుకే ఇది కొంచెమే చేస్తున్నాను. తర్వాత దీంట్లో అయితే నేను ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. మనం తీసుకున్న దానికి ఎంత క్వాంటిటీ సరిపోతుందో చూసి వేసేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పొయ్యి పైన పెట్టేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. తర్వాత ఇప్పుడైతే హాట్ పొంగల్ చూపిస్తాను. దీంట్లో అయితే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే మసాలా వేసుకోవాలి. నేనైతే ఈ హాట్ పొంగల్ మసాలా, హాట్ పొంగల్ది ఒక వీడియో చేశాను, దాంట్లో పెట్టాను చూడండి. పచ్చిమిర్చి, అల్లము, మిరియాలు వేసుకున్నాను నేను. ఆ పౌడర్ వేసుకున్నాను అన్నమాట. ఆ పౌడర్ వేసుకొని మిగిలిన ఇది మొత్తాన్ని వేసేసుకోవాలి మనము. పొంగల్ మిక్చర్ని మొత్తము వేసుకొని పసుపు వేసేసుకున్నాను. ఇక్కడైతే మనకు స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత హాట్ పొంగల్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను చిత్రాన్నం కలుపుతున్నాను. దీనికోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే
ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మనం అన్నం వేసుకుంటాం కదా, మొత్తానికి సరిపోయినంతగా వేసేసుకోవాలి ఒకటేసారి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా మెంతుల పొడి వేసుకున్నాను. తర్వాత 1/2 స్పూను ఆవాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే అన్నం వేసి కలుపుకోవాలి. ఇలా అన్నం వేసి కలిపేసుకుంటున్నాను. మనం చేసుకున్న దానికి ఎంత అన్నం పడుతుందో అంత వేసుకోవాలి. తర్వాత దీంట్లో నువ్వుల పొడి వేసుకున్నాను కొద్దిగా. తర్వాత పుట్నాల పొడి అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకైతే ఇప్పుడు స్వీట్ పొంగలు, హాట్ పొంగలు, చిత్రాన్నం కూడా రెడీ అయిపోయిందండి. అంతే అండి, చిత్రాన్నం కూడా అయిపోయింది. ఇప్పుడైతే కర్చకాయలు చేద్దాము. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, తీసుకొని ఇలా స్మూత్గా చేసేసుకోవాలి. అన్నీ చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా తీసుకొని చిన్నగా పూరీలాగా ఒత్తేసుకోవాలన్నమాట మనము. ఇలా పూరీలాగా చేసేసుకోవాలి. ఇది కొంచెం మందంగానే ఉండాలి. తర్వాత ఇలా మొత్తం చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా పౌడరు, దాన్ని పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టేసి దీనికి మొత్తానికి రౌండ్గా ఇలా వాటర్ పెట్టేసేయాలన్నమాట. ఇలా వాటర్తో చేయడం వలన మనకు అదైతే చినగదు. మనం చేసుకున్నది మిక్చర్ కూడా బయటికి రాదన్నమాట. మనం చేసుకున్నది ఇలా మొత్తానికి ఇలా ఒత్తేసుకోవాలి. తర్వాత కర్చకాయలు చేసేది ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇది ఇలా వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, నేనైతే ఈరోజు గౌరీ తదియా కదా, అందుకే ఇన్ని ఐటమ్స్ అయితే చేశాను నైవేద్యం కోసం. పచ్చి పులుసు కూడా చేశాను, కాకపోతే వీడియో మిస్ అయింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతే అండి, చిత్రాన్నము, స్వీట్ పొంగలు, హాట్ పొంగలు, కర్చకాయలు చేశానన్నమాట ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి.